రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రే మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోయి మీరు కుబేరులవుతారనమాట. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా. ఇవేంటంటే గనక పరిహార పరంగా చక్కగా మనకు మంచి మేలుని చేకూరుస్తాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక రేపు రాత్రి పడుకునేటప్పుడు అండి 2 లవంగాలను తీసుకోండి. మన జీవితంలో మనకి ఏంటంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. లవంగాలు ఏంటంటే డ్యామేజ్ ఉండకూడదు. మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి అవి బాగుంటేనే కదా మనకు ఫలితం వస్తుంది. ఒకవేళ అవి బాగాలేవనుకోండి మనకి ఏంటంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే 2 లవంగాలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక రాత్రి పడుకునేటప్పుడు వాటిని ఏం చేయండి అంటే గనక తల చుట్టూ 11 సార్లు తిప్పి గాజు గ్లాస్లో సగభాగానికి నీటిని తీసుకొని దాంట్లో ఈ యొక్క లవంగాలను వేసి మీ తల దగ్గర పెట్టుకొని పడుకోండి. అంటే గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి. గాజు గ్లాస్ మాత్రమే వాడాలి. 2 లవంగాలను తీసుకోండి. మీకుండే చెడు కళలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 5 కానీ 7 సార్లు కానీ తిప్పి ఆ తర్వాత నీళ్ళల్లో వేసి మీ తల దగ్గర పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని డ్రైనేజీలో కానీ లేదంటే మురికి కాలువలో కానీ మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా కానీ పడబోయాలన్నమాట. లవంగాలతో సహా పడేయండి. అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలతో పాటు మన జీవితం కూడా మారుతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చండి. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పక చేసుకోండి. అంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. లవంగాలకు అంతటి శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 99% ఏంటంటే గనక ఫలిస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి.